ఎందుకని ఈ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీని మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు? వాట్ ఇన్‌స్పైర్డ్ యూ? సో బేసికల్లీ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ నేను ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ నా ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు స్టార్ట్ చేయని అసలు అనుకోలేదు. బేసిక్గా నేను ట్రేడింగ్కి వచ్చింది లైక్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎలాగైతే వస్తున్నారు జస్ట్ ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్. ఓకే. ఇది కూడా నేను ఆల్మోస్ట్ నా ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు లైక్ పార్ట్ టైం జాబ్స్ కోసం ఏవో ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. అంటే ప్రతిసారి మన పాకెట్ మనీకి ఇంట్లో అడగలేం కదా. లైక్ అడిగిన ప్రతిసారి లైక్ దే లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ ఎందుకు ఏంటో ప్రతిసారి మనం ఆన్సర్ చేయలేం. సో ఫర్ దట్ పర్పస్ ఐ థాట్ లైక్ నేను ఒక ఇన్కమ్ సోర్స్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు. ఆ టైంలో నేను ఏం చేశానంటే కొన్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. లైక్ మాకంటే జూనియర్స్ ఎవరైతే ఉంటారో లైక్ డిప్లొమా వాళ్ళకి కానీ ఆర్ఎల్స్ లైక్ ఎవరైతే మా జూనియర్స్కి ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం కానీ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేసి అలా లైక్ డిఫరెంట్గా లైక్ వీ ట్రై టు మేనేజ్ సమ్ పాకెట్ మనీ. ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్వేర్ ఒక టైంలో ఐ వాచ్ వన్ యూట్యూబ్ వీడియో దట్ ట్రేడింగ్ నుంచి కూడా డైలీ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. సో వాట్ ఈస్ ట్రేడింగ్ అంటే ఇది బై సెల్ చేస్తున్నారు కంపెనీస్ మీద లైక్ హౌ దే ఆర్ మేకింగ్ డైలీ 1000 రూపీస్ 2000 రూపీస్. అది నన్ను కొంచెం ట్రిగ్గర్ చేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇది చేయడం కంటే హ్యాపీగా మన రూమ్లో కూర్చొని మొబైల్లో చేసుకోవచ్చు కదా అని లైక్ దట్ ట్రిగర్డ్ మీ లాట్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యాను. జస్ట్ అప్పుడైతే నాకు అసలు ఈ థాట్ లేదు సహస్ర కమ్యూనిటీ ఒక బిల్డ్ చేద్దాం, ప్రాపర్ స్టాండర్డ్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని. అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్.